నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నా పేరు శివప్రసాద్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల చరిత్రని దాటి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఆర్ఎస్ఎస్ చేసినటువంటి అనేక కార్యక్రమాలకి, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకి, రాష్ట్ర దేశాభివృద్ధిలో వారి యొక్క కృషి గురించి, వీటన్నిటి గురించి ఓ సిరీస్ చేస్తోంది హెచ్ఎం టీవీ. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూస్ చేయడం అయింది. ఇప్పుడు మనతో రాష్ట్రీయ సేవికా సమితి ఆర్ఎస్ఎస్కి భాగమై మహిళా విభాగంగా ఉన్నటువంటి రాష్ట్రీయ సేవికా సమితికి సంబంధించి జంట నగరాల్లో బౌద్ధిక ప్రముఖగా ఉన్నటువంటి నాగశ్రీ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వృత్తిరీత్యా ఆవిడ లెక్చరర్, ఉపాధ్యాయుని. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో భాగంగా సేవికా సమితి తరఫున ఆవిడ తన సమయాన్ని చాలా వరకు దీనికోసం కేటాయిస్తున్నారు. ఆవిడతో మాట్లాడి సేవికా సమితి పాత్ర ఏమిటి, అసలు ఎట్టా ఆవిర్భవించింది, వాళ్ళు ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగశ్రీ గారు. నమస్కారం. 100 సంవత్సరాల చరిత్ర దాటి ముందుకెళ్తుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దానికి అనుబంధంగా దాని సిస్టర్ కన్సర్న్ అయినటువంటి సేవికా సమితిలో మీరు కూడా ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నారు. జంట నగరాలకు సంబంధించినటువంటి బౌద్ధిక ప్రముఖంగా మీరున్నారు. ఈ 100 ఏళ్ల ప్రస్థానం ఏదైతే ఉందో, ఈ ప్రస్థానం సేవికా సమితికి ఎటువంటి ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది? నమస్కారం. హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ప్రస్థానం గురించి, దానికి తర్వాత ప్రారంభమైన రాష్ట్ర సేవికా సమితి ప్రస్థానం గురించి, అవి చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఎలాంటి మార్పు రావాలని ప్రారంభం అయ్యిందో, ఆ మార్పు ఎంతవరకు వచ్చింది, అది సమాజానికి ఎంత ఉపయోగపడింది, నేషనల్ బిల్డింగ్, జాతీయ నిర్మాణంలో పాత్ర ఏంటి వీళ్ళది, అదే టాపిక్ అని నేను అనుకుంటున్నాను. 1925 విజయదశమి నాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవర్ గారు స్టార్ట్ చేశారు, ఒక 5 పిల్లలతో కలిపి. ఒక్క నిమిషం దాని గురించి చెప్పాలి. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఆయన అని, ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చింది? ఉధృతంగా స్వాతంత్రోద్యమం జరుగుతున్న రోజులవి. ఎవరి విధానంలో వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ గారు ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం, ఇటు కాంగ్రెస్ తను నమ్మిన సిద్ధాంతం ప్రకారం చాలా సంస్థలు పోరాడుతున్నాయి, ఉధృతంగా పోరాడుతున్న సమయం, ఇంకా స్వతంత్రం వచ్చేస్తుంది అనిపిస్తున్న సమయం కూడా. అప్పుడు హెడ్గేవర్ గారికి ఒక ఆలోచన వచ్చింది, అసలు మనకి స్వతంత్రం పోవడం ఏంటి? సరే పోయింది, ఏ కారణంతో పోయిందో ఆ కారణాన్ని మనం నిర్మూలించకపోతే మళ్ళీ పోదని నమ్మకం ఏంటి? ఇంత కష్టపడి సంపాదించుకుంటున్నాము, ఇన్ని సంవత్సరాలు, ఇంతమంది ప్రాణాలు, సమయము, ఇదంతా ఇచ్చి మళ్ళీ పోదని నమ్మకం ఏంటి? పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతోటి అసలు ఏం జరిగింది అనేది అనుకొని ఆయనకు అనిపించింది, మనలో ఐకమత్యం లేదు, సంఘటితంగా లేం మనం. రాజ్యాలు విడివిడిగా ఉండి ఆ రాజుల మధ్యలో డివైడ్ అండ్ రూల్ ప్రకారం వాళ్ళు డివైడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళు కలిసి ఉంటే అసలు సాధ్యమయ్యేదే కాదు, ఎవరూ మనల్ని జయించగలిగేవాళ్ళు కాదు. ఒకటే సంస్కృతి ఉంది, ఒకటే ఆలోచన విధానం ఉంది, ఒకటే జీవన విధానం ఉంది ఇంత విశాలమైన భారతదేశంలో. కానీ ఈ రాజ్యం వేరు, ఆ రాజ్యం వేరు, ఇదంతా అఖండమైనటువంటి భారతదేశం అనే భావన లేకపోవడం వల్ల ఇది జరిగింది అని గ్రహించి, ఇప్పుడు మనం దాన్ని ఎలా అయినా సరే ఆ భావనని ఇక్కడి ప్రజల్లో తీసుకురావాలి. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భరతమాత బిడ్డలం, మనందరం కలిసిమెలిసి ఉండాలి. మన సంస్కృతి అంతా ఒకటే, జీవన విధానం ఒకటే. ఏ మతమైనా, ఎవరైనా, ఏది జరిగినా, ఒక పండగ వచ్చినా, ఒక కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా కానీ ఒకే విధానంలోనే వెళ్తాం. పేర్లు వేరు ఉంటాయి అంతే, చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అక్కడ పండించే పద్ధతుల్ని బట్టి, వాతావరణాన్ని బట్టి కొంచెం కొంచెం తేడాలు ఉంటాయే తప్ప ఆలోచన విధానం మాత్రం ఒకటే. ఈ ఆలోచన విధానం ఒకటే అనేదాన్ని ఈ ప్రజలందరిలోకి చొప్పించాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టారు ఆయన.
అంటే మహాసంకల్పం అది. ఆ సంకల్పాన్ని ఆ 5 పిల్లలతోటి మొదలుపెట్టి దాన్ని విస్తరింపజేస్తూ ఉన్న క్రమంలో చాలామంది యువకులు, చదువుకున్న వాళ్ళు ఈయన చెప్పిన విషయాన్ని విని నిజమే అని నమ్మిన వాళ్ళు ఆయనతో పాటు ప్రయాణించి దీన్ని దేశం మొత్తానికి వ్యాపింపచేశారు. ఆయన 25లో మొదలు పెడితే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మెడ్రాస్తో కలుపున్న ప్లేస్ కదా, అప్పటికి వచ్చేటప్పటికి ఇంచుమించుగా 1940లో అరౌండ్ 40లో వచ్చింది ఇక్కడికి. అంటే అంత విస్తరింపజేశారు ఆ రోజుల్లోనే. ఈ క్రమంలో ముఖ్యంగా మనం సంఘటితమై ఉండాలి, అలానే రెడీ ఫర్ దేనికైనా సిద్ధమై ఉండాలి. ఒక మంచి పని చేయడానికైనా లేదైనా ఒక కష్టం వస్తే ప్రజలకి వెంటనే మనం అందుబాటులో ఉండాలి. అలాంటి సంసిద్ధత మనుషుల్లో తయారై ఉండాలి. అలాంటి వ్యక్తిత్వాలని మనుషులకి ఇవ్వాలి, ప్రజలకి ఇవ్వాలి. దృఢమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వాలి, బలం ఇవ్వాలి, మానసిక బలం ఇవ్వాలి. అలానే శారీరకంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటేనే, మనకి తెలుసు కదా, మస్తిష్కం బాగుంటే శరీరం కూడా బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, అప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక శాఖ అనే ఒక మాధ్యమాన్ని పెట్టుకొని ప్రతిరోజు 1 గంట కార్యక్రమం ఉంటుంది. ఆ గంట కార్యక్రమంలోనే కొన్ని విషయాలు నేర్పిస్తారు. దాని ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి అని ఉద్దేశంతో మొదలుపెట్టారు. ఇలా 1925లో మొదలుపెట్టింది జరుగుతూ ఉన్న సమయంలో వార్ధాలో మాననీయ లక్ష్మీబాయి కేల్కర్, మౌసీజీ అంటాం మేము, ఆవిడ కుటుంబంలో ఆవిడ 2వ వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆమె కన్నా పెద్దవాళ్ళైన పిల్లలు ఉన్నారు, కొడుకులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ శాఖకి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రవర్తనలోనూ ఆ సంస్కారము, ఆ మాట తీరు ప్రతి చోట చాలా ఆశ్చర్యం వేసేది. ఇంత సంస్కారంగా ఉన్నారు వీళ్ళేంటి, ఇంత మర్యాద ఇస్తారేంటి మనుషులకి అని. అదే సమయంలో సమాజంలో మహిళలు ఎంత బాధను ఎదుర్కొంటున్నారు చూస్తూ పక్కనే ఎదురుగుండానే జరుగుతూ ఉన్న ఘోరాలని చూస్తూ ఉంటే భరించలేకపోయారు ఆవిడ. ఏదైనా చెయ్యాలి నేను ఈ సమాజంలో ఆడవాళ్ళ కోసం అని తపన పడుతూ ఉన్నారు. భర్తని కోల్పోయారు చిన్నతనంలోనే, తోడికోడలు ఉన్నారు, ఆవిడ భర్త కూడా చనిపోయారు. ఆ రోజుల్లో అంటే భర్తలు పెద్దవాళ్ళు, భార్యలు చాలా చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఎక్కువ ఇలాంటి కుటుంబాలే ఉండేవి. ఆ సమయంలో ఈవిడికి ఆలోచన వచ్చి ఏదైనా చెయ్యాలి మనము, మన చుట్టుపక్కలే ఇంతమంది బాధపడుతున్నారు మహిళలు, ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఎవరితో మాట్లాడితే బాగుంటుంది అని చూసుకొని చేస్తూ ఉండేవాళ్ళు. ఈ స్వతంత్రోద్యమం కోసం గాంధీ గారు వచ్చినప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడము, అవి వింటూ ఉండడము, ఇదంతా ఆమెలో అంటే డాక్టర్జీ ఎలాగైతే ఒక యుగద్రష్టలాగా ఆలోచించి ఈ సమాజాన్ని ఒక దారిలో పెట్టాలనుకున్నారో, అలానే ఈవిడ కూడా ఒక మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మహిళలు కూడా దృఢంగా ఉండాలి, సుశీలులై ఉండాలి, సుశీలం ఉండాలి, శీలం మంచిగా ఉండాలి, సుధీరం ధైర్యవంతులై ఉండాలి, సమర్థులై ఉండాలి. ఇంకొకటి ఏంటి, నెమ్మదిగా ఆవిడకి డాక్టర్జీతో పరిచయం పెంచుకున్నారు. జాతీయ నిర్మాణంలో మీరు పురుషులందరూ మీరు పనిచేస్తామంటున్నారు, సగభాగమైనటువంటి జనాభాలో సగభాగమైనటువంటి మహిళల పాత్ర కూడా ఉండాలి కదా జాతీయ నిర్మాణంలో. ఎలా పూర్తవుతుంది లేకపోతే అంటే దానికి ఆయన సమాధానం చెప్పారు, మేమందరం బయటకు వస్తున్నామంటే మరి మా ఇంట్లో ఉన్న మహిళలే కదా కారణం, వాళ్ళ పాత్ర ఉంది లేదని కాదు అని. అలా కాదు, ప్రత్యక్షంగా కూడా ఉండాలి. మహిళలు పడుతున్న బాధలు కానీ వాళ్ళ సమాజంలోకి వచ్చి సంఘటితంగా ఉండి కలిసి పని చేస్తే ఇంకా ఎంత చక్కటి పని చేయగలం మనం అనేది మేము కూడా చెయ్యాలి. మీరు మొదలు పెట్టండి, మేము మొదట్లో మీకు సహాయం చేస్తాము, నెమ్మదిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి చేయండి అని. సరే అని 1936 విజయదశమి నాడు రాష్ట్ర సేవికా సమితిని మొదలుపెట్టారు. ఆవిడతో పాటు పూణే నుంచి సరస్వతీబాయి ఆమ్టేజీ, తాయిజీ అంటాం మేము, ఆవిడ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. వీళ్ళిద్దరినీ కలిపి, అంటే భగవంతుడు ఎలా రచన చేస్తాడంటే ఆ సమయానికి అవసరమైనప్పుడు కలిపేస్తాడంతే. ఎందుకు కలపాలనేది తెలియదు మనకి. ఎందుకు కలిపాడని మనం ఆలోచిస్తే మనకి ఎక్కడ ప్రశ్న సమాధానం దొరకదు.
ఈవిడ తపన పడుతున్న టైంలో వాళ్ళ పిల్లలు సంఘానికి వెళ్ళడం ఏమిటి, స్వయం సేవకులు అవ్వడం ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఆవిడకి నచ్చడం ఏంటి, ప్లస్ ఈవిడ కలవడం ఏంటి, ఇదంతా ఎందుకు అంటే అది జరగాలంతే. అది జరగాలి అని రాసిపెట్టుంది కాబట్టి అలాగే జరిగిపోతుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఎప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో నేను వస్తానని చెప్పాడు కదా, ఈ రూపంలో వచ్చాడు. ఆ ధర్మగ్లాని జరిగిన వెంటనే ఏమీ పోదది, దానికి చాలా కాలం పడుతుంది. వాళ్ళకి ఆ ఓపిక ఉంది, ఆ ఆలోచన ఉంది, దీర్ఘదృష్టి ఉంది. 1936లో మొదలైన రాష్ట్ర సేవికా సమితి ఇవాళ ప్రపంచంలో లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ ఉమెన్ ఆర్గనైజేషన్ మీకు ఇంకా అంటే మీకు 100 ఏళ్ళు పూర్తి కావడానికి ఇంకా 11 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 97 పూర్తవుతుంది, సెలబ్రేట్ చేసుకుంటాం, తయారీలు అవుతున్నాయి. ఇప్పుడు మగవాళ్ళకి తో సమంగా ఆడవాళ్ళు కూడా దీంట్లో ఉండాలి అనేటటువంటి లక్ష్యంతో మొదట సమంగా అని కాదు, అంటే ఇప్పుడు మామూలుగా ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉండి మాకు సమాన హక్కులు కావాలి అది కాదు, మహిళల్లో ఉన్న శక్తి ఏంటి, అదే అంటే దాన్ని సమాజ హితానికి ఎంత బాగా వినియోగించగలనేదే ప్రధానమైనటువంటి లక్ష్యం కదా. దీంతోపాటు శారీరకమైనటువంటి శిక్షణ, ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఎట్లాగైతే మనం దండ ఇవన్నీ కూడా మనం ఎట్లాగైతే చేయిస్తామో అలాగే ఉమెన్ వింగ్లో కూడా ఇవన్నీ ఉంటాయి. రాష్ట్ర సేవికా సమితికి కూడా శాఖా మాధ్యమమే, శాఖలో ఒక 1 అవర్ ప్రతిరోజు, అప్పుడు వీలయ్యేది ప్రతిరోజు, ఇప్పుడు కూడా కొన్ని టౌన్స్లో అలా వీలవుతుంది. కొంచెం హైదరాబాద్ లాంటి చోట ట్రాఫిక్ దానివల్ల ఎవ్రీడే అంటే అవ్వట్లేదు, సాప్తాహిక నడుస్తున్నాయి. శాఖ అంటే ఏం చేస్తామంటే ఒక 1 అవర్ బ్రిస్క్ ప్రోగ్రామ్ ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, యోగా వ్యాయామం ఉంటుంది, సూక్ష్మ వ్యాయామం ఉంటుంది, శారీరక వ్యాయామం ఉంటుంది, ఆసనాలు అవన్నీ నేర్చుకుంటారు, ఎక్సర్సైజులు చేస్తారు, ఆటలు ఆడతారు, మంచి అన్ని రకాల ఆటలు ఆడతారు. అంటే మస్తిష్కానికి బలం ఇచ్చే ఆటలు ఉంటాయి, బ్రెయిన్కి చాలా బలం ఇచ్చే ఆటలు ఉంటాయి, ధారణ శక్తి పెరిగే ఆటలు ఉంటాయి, శారీరక కూడా ఆటలు ఉంటాయి. ఆ ఆటల వల్ల చెమట పట్టడము, దానివల్ల శారీరక బలం పెరగడము, అవన్నీ అంటే వ్యక్తిగతంగా శరీరంలో ఒక బలం వస్తుంది అన్నమాట. భారతదేశం మొత్తం మీద చూసినట్టయితే ఎన్ని వేల శాఖలు ఇప్పుడు సేవికా సమితికి ఉన్నాయి? ఒక 10,000 పైన ఉంటాయి జిల్లాలో మళ్ళీ చిన్నగా ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపితే మన హైదరాబాద్లోనే 80 శాఖల దాకా ఉన్నాయి, 2 చోట్ల కలిపి. అలా అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ న్యాచురల్ కలామిటీస్ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో సైన్యానికి ఏదన్నా అవసరమైనప్పుడు ఇటువంటి సందర్భాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ దాంట్లో సహకరించినటువంటి సందర్భాలు, స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సేవికా సమితి కూడా ఇలాగే ప్రతి అంశంలోనూ పార్టిసిపేట్ ప్రతి అంశంలోనూ ఉంటుంది. ప్రతి అంశంలోనూ ఎక్కడ ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కానీ సేవికా సమితి ముందు ఉంటుంది. కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ టైంలో చనిపోయిన శవాలను దహనం చేయడానికి కూడా భయపడుతున్న సమయంలో సేవికలు అంటే మహిళలు వెళ్ళి శ్మశానాల్లో వాళ్ళని దహనం చేశారు, వీళ్ళే వెళ్ళి దహనం చేశారు. చాలా చోట్ల ఈ క్వారంటైన్స్ అవి పెట్టి అక్కడ సేవ చేశారు. స్వయం సేవక సంఘం ఎంత ఉంటుందో అంత వీళ్ళకి ఉంటుందన్నమాట, అంతా చేసాం మేము. వాళ్ళ అలానే న్యాచురల్ కెలామిటీస్ ఏమొచ్చినా వెంటనే స్పందించి దానికి తగ్గట్టుగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి సరస్వతి శిశు మందిర్లు, విద్యా మందిర్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నాయి స్కూల్స్ అన్నీ కూడా. అక్కడ మంచి సంస్కారము, శిక్షణ, మంచి భాష ఇవన్నీ కూడా అక్కడ చేస్తారు కదా. అట్లాగే సేవికా సమితి నుంచి గర్ల్స్కి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ ఏమైనా ఉన్నాయి? బాలికలు ఉన్నాయి, ప్రత్యేకమైన స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ నడుపుతున్న స్కూళ్ళల్లో అవి ప్రత్యేకంగా బాయ్స్కే కాదు కదా, గర్ల్స్కి బాయ్స్కి ఉంటాయి కదా. దాంట్లో సేవికా సమితి పాత్ర కూడా ఉంటుంది. కో ఎడ్యుకేషన్లో ఉండే దాంట్లో అక్కడ వాళ్ళకి ఆడపిల్లలకి ఏం నేర్పించాలి, మనము వాళ్ళని ఎలా తయారు చేయాలి, అది ఈ సంస్కారాలు. ఆడపిల్లలకి ప్రత్యేకంగా కొన్ని అవసరాలు ఉంటాయి, శారీరకంగా కానీ మానసికంగా కానీ. పురుషులకు వేరే, వీళ్ళకి వేరే అవసరాలు ఉంటాయి. మానసికంగానూ వేరే ఉంటాయి ఆలోచనలు, శారీరకంగానూ వేరే ఉంటాయి. కాబట్టి ఆ స్కూల్స్లో సేవికా సమితి కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి ఈ సేవికా సమితి ఏం చేస్తుంది, ప్రతి శాఖలు నడుస్తున్నాయి కదా, ప్రతి సంవత్సరం శిక్షావర్గాలు నడుస్తాయి. ఒక 3-4 శిక్షావర్గాలు లెవెల్స్లో జరుస్తుంటాయి అన్నమాట. ఆ శిక్షావర్గుల్లోకి ఈ ఆడపిల్లల్ని తీసుకొని వాళ్ళకి నేర్పించి వాళ్ళని శిక్షకులుగా తయారు చేసుకొని
15 ఏళ్ళు 16 ఏళ్ళు 20 సంవత్సరాలు వాళ్ళు శిక్షికలు అవుతారనమాట. ఆ శిక్షికల ద్వారా దాంట్లోనూ ఉంటుంది. అది కాకుండా మళ్ళీ సేవికా సమితి కూడా బాగా బస్తీల్లో అలాంటి చోట్ల స్కూల్స్ పెట్టి స్పెషల్గా వాళ్ళకి పెట్టే స్కూల్స్ కూడా ఉంటాయి. అది దాంట్లోనూ ఎడ్యుకేషన్ కాకుండా విడిగా ప్రత్యేక బాలికలు అవును, అవసరమైతే స్పెషల్గా బాలికలకే చెయ్యాలి అని కాదు, కానీ అవసరమైన చోట ఎక్కడైతే ఇప్పుడు కొన్ని బస్తీలు ఉంటాయి ప్రత్యేకంగా మనకి, వాటి నిమ్న జాతి బస్తీలు అనండి, లేకపోతే బాగా లేబర్ బస్తీలు, వాళ్ళకి పిల్లలు పనిచేస్తే కానీ ఎవరి ఇంట్లోకి వెళ్ళి అమ్మాయి ఉందంటే ఏ ఇంట్లోనూ పనిచేస్తేనే కానీ గడవని రోజులు ఉంటారు చూడండి వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా ఆడవాళ్ళకి అమ్మాయిలకి స్కూల్స్ పెట్టి నడిపిస్తుంది రాష్ట్ర సమితి. ఇప్పుడు సేవికా సమితిలో చాలా వరకు అందరూ కూడా బాగా ఎడ్యుకేటెడ్, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రొఫెషనల్గా చాలా చోట్ల పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఉదాహరణకు మీరు లెక్చరర్, అట్లాగే గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మీ సమయాన్ని ఎలా దీనికోసం మీరు వెచ్చించగలుగుతున్నారు? అంటే మీ భర్తలందరూ కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు కానీ, దాన్ని గౌరవించినటువంటి వాళ్ళు కానీ అయితే తప్ప ఇది సాధ్యపడేటటువంటి అవకాశం లేదు. మీ టైంని మీరు ఎలా కేటాయించగలుగుతున్నారు దానికోసం? సేవికా సమితి ఏం చెప్తుందంటే కుటుంబాన్ని ముందు తయారు చేసుకోండి. రోజు ఇంట్లో భర్తతో గొడవ పెట్టుకొని మీరు కార్యక్రమానికి వస్తే సేవికా సమితి పనిచేస్తే అది సరైన పని కాదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అయినా అదే చెప్తుంది, సేవికా సమితి అదేనే చెప్తుంది. ముందు మన ఇంట్లోనే మనం తయారవ్వాలి. ఇప్పుడు మేము ముందు మ్యారేజ్కి ముందు మేము సేవికలం, మేము వచ్చిన తర్వాత మా ప్రవర్తన చూసి మా భర్తలు ఓహో ఇలా ఉండొచ్చు, వాళ్ళే స్వయం సేవకులు అయితే ఓకే, కొంచెం తెలిసినా వాళ్ళు అర్థం చేసేసుకుంటారు. ఏమీ తెలియని వాళ్ళైనా సరే మా ప్రవర్తన చూసి ఇలా ఉంటారా అని అనుకొని వాళ్ళు నెమ్మదిగా అర్థం చేసుకొని మారుతూ మాకు సహకారం ఇస్తారు బాగా. ఆ సహకారం ఎవ్వరు ఏ సేవిక ఇంట్లో భర్తతోటి యుద్ధం చేసి బయటికి రాదు. ముందు వాళ్ళని సముదాయించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, అంటే మన ఇంట్లోనే చెప్పలేకపోతే బయటికి వెళ్ళి ఎవరికి చెప్పగలుగుతాం? వాళ్ళకి చెప్పి వాళ్ళని తయారు చేసుకొనే వస్తాం. మీరు జంట నగరాలకి బౌద్ధిక ప్రముఖం. ఇప్పుడు మీలాగా కొన్ని చోట్ల ఇంకొకళ్ళ చాలామంది అటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ప్రిపరేషన్స్ కానీ లేకపోతే వాళ్ళకి బాగా ఉంటాయి, అభ్యాస వర్గాలు ఉంటాయి. అదే వాళ్ళకి ఇవన్నీ శిక్షణ ఇవ్వడం అనేది ఎట్లా జరుగుతుంది? మనం శాఖ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు అనుకుంటాం అన్నమాట. ప్రతి స్థాయిలోనూ శిక్షణ ఉంటుంది, శారీరక శిక్షణ ఉంటుంది. ఇప్పుడు మీకు పదసంచలనం చేశారనుకోండి, ఆ పదసంచలనం ఎలా చేయాలి అనేది శిక్షణ ఇవ్వాలి కదా, ఆ శిక్షణ నడుస్తుంది. అలానే ఘోష్ తోటి, యోగ్ చాప్ తోటి, వీటన్నిటితోటి శారీరక శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ కోసమని అభ్యాస వర్గాలు నడుస్తూ ఉంటాయి. వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో. అలాగే బౌద్ధిక వర్గ అభ్యాసాలు కూడా నడుస్తుంటాయి. ఇంట్రెస్ట్ ఉంటారు, బౌద్ధిక ఇవ్వాలి, మేము చెప్పాలి, మాకు తెలిసింది మేము చెప్పాలి అని ఎవరికైతే ఐచ్ఛికత ఉంటుందో, ఇష్టం ఉంటుందో వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి శిక్షణ జరుగుతూ ఉంటుంది. ఈ ఒక విషయం వచ్చింది, దసరా ఉత్సవాలు ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మనం ఏం మాట్లాడాలి? దసరాలు ఎందుకు జరుగుతున్నాము? విజయదశమి పురాణాల్లో నుంచి వస్తున్నది అదంతా చెబుతూ ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటూ విజయదశమి నాడు మనం సేవికా సమితి మొదలైంది, సంఘం మొదలైంది, ఎంత బాగా నడుస్తున్నాయి అవి, ఎంత వాటి కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద నేషన్ బిల్డింగ్ ఎంత ఉంది అంటే ఆ విజయదశమికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని జోడించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అభ్యాస వర్గాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మేము 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ దీని గురించి మాట్లాడాలి అంటే ఒక 3 నెలలు 4 నెలల ముందు నుంచే మేము అభ్యాస వర్గాలు మొదలుపెట్టుకున్నాం. ఈ సంఘము తర్వాత 89 సంవత్సరాల సేవికా సమితి ఎలా మొదలైంది, ఎలా నడిచింది, ఏమేం సేవా కార్యక్రమాలు చేసింది, ఏ సమయాలలో ఎలా స్పందించింది, ప్రతి సమయంలోనూ ఎక్కడైనా మీకు 77లో దివిసీమలో పెద్ద ఉప్పెన వచ్చింది, లక్షల మంది చనిపోయారు. వెళ్ళిపోయి పనిచేశారంతే. మా ఇంట్లో కూడా వెళ్ళి పనిచేశారు. వాళ్ళు తిరిగి వస్తారో లేదో తెలియదు, ఏం కలరా వస్తుందో ఏమొస్తుందో తెలియదు. జాగ్రత్తలు తీసుకుంటారు, తీసుకోరని కాదు, వెళ్ళి చేసేస్తారంతే, దూకిపోతారు. అది ఎలా దూకుతారు, ఎందుకు మాకే ఆశ్చర్యం నిజంగా చెప్పాలంటే. ఎందుకు వెళ్ళిపోతున్నాం మేము? మా కార్యవాహిక గారు ఈ కార్యక్రమం ఉంది అక్క మీరు వెళ్తారా? వెళ్తాను. నా వ్యక్తిగతం కంటే ఇది నాకు ప్రాముఖ్యత. నేను మళ్ళీ గంట 2 గంటలు రాత్రి మేల్కొని చేసుకుంటాను. అలాంటి ఆలోచన విధానం ఉంటుంది అందరికీ.
అనుశాసనబద్ధంగా ఈ కార్యక్రమం జరగాలి. ఇప్పుడు మనం అనుకున్న కార్యక్రమం జరగాలి అనుకున్నప్పుడు కుదరదు అంటే అవ్వదు. వీటన్నిటితో పాటు ఇన్ని సంవత్సరాల సమయం ఎలా ఇచ్చాం? కంటే స్త్రీకి ఉండేటువంటి బాధ్యతలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అయినా ఎలా ఇవ్వగలుగుతున్నాము అంటే తెలియదు. భగవంతుడు కల్పించిన సంకల్పం, ఆ యుగద్రష్టలు మాలో నింపిన దాన్ని ఏమంటారు, ఆ భావం మనమందరం ఒక్కటే. ఇప్పుడు మీరు కూడా ఆర్ఎస్ఎస్తో పాటు సర్సంఘ చాలక్ నేతృత్వంలోనే మీరంతా కూడా పనిచేస్తారా? లేదా మీకు కూడా సర్సంఘ చాలక వ్యవస్థ ఉందా? ప్రముఖ సంచాలిక ఉంటారు, శాంతక్క గారని ప్రముఖ సంచాలిక వ్యవస్థ ఉంటుంది. అదే వ్యవస్థ ఉంటుంది, కొంచెం కొంచెం పేరు తేడా ఉంటాయి. అఖిల భారత ప్రముఖ సంచాలిక ఉంటారు, ప్రతి ప్రాంతానికి సంచాలిక ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య, ఇక్కడ సర్సంఘ చాలక మధ్య, ఈ సంచాలిక మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది ఏమైనా జరుగుతుంటుంది? దేనికది మామూలుగా కార్యక్రమాలు వచ్చినప్పుడు దేనికది జరుగుతుంటాయి. ఇప్పుడు అవసరమైనప్పుడు, ఇప్పుడు సంఘం 100 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇప్పుడు అందరూ అన్ని క్షేత్రాల వాళ్ళు, అంటే సంఘం ద్వారా వచ్చి స్వయం సేవకులు, సంఘమే కొన్ని ఏబీవీపీ అని, విశ్వ హిందూ పరిషత్ అని, ఇలా కొన్ని కార్యక్రమాలు ఆల్రెడీ ఉన్నాయి. వనవాసి కళ్యాణ క్షేత్రం అని రామచంద్రయ్య గారు వస్తారు కదా, ఈ క్షేత్రాల వాళ్ళు దాంట్లోంచి వచ్చిన వాళ్ళే కేటాయించబడతారు. నేను ఇంట్రెస్ట్ ఉన్న బట్టి వెళ్తుంటారు. ఇప్పుడు మా నాన్నగారు విశ్వ హిందూ పరిషత్ పనిచేశారు అంటున్నాం. అలా వాళ్ళకి ఇష్టమైన పని, అంటే ఆ భాగంలో పనిచేయడానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ సుశిక్షితులైన స్వయం సేవకులే. ఇన్ని ఉన్నాయి కదా, వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తారు అవసరమైనప్పుడు. వివేకానందుడి 150వ జన్మదినోత్సవం వచ్చింది. అది దేశవ్యాప్తంగా చెయ్యాలి. వివేకానంద కేంద్రం ఉంది, దాని ఆధ్వర్యంలో అందరూ పనిచేస్తారు. అంటే కొన్ని మనం ఎవరి దగ్గర నుంచి అయితే మనం తీసుకున్నామో దాని ప్రకారం అన్నమాట. ఎప్పుడైనా ఒక స్త్రీగా, లేదా ఒక గృహిణిగా, లేదా ఒక వ్యక్తిగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘులోకి నేను ఎందుకు వచ్చాననేటటువంటి ఫీలింగ్ ఏదో ఒక టైంలో ఎప్పుడైనా, అటువంటి ఒత్తిడి ఎప్పుడైనా అనుభవించినటువంటి సందర్భం ఉందా? లేదు, చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అయోధ్యలో రామాలయం కట్టాలి అని నేను పుట్టినప్పుడే నేను విన్నాను. 370 ఆర్టికల్ తీసేయాలి. ఇది మాకు నరనరాల్లోనూ ఉండిపోయింది. ఎలా పోతుంది తెలియదు మాకు, అంత చిన్నతనంలో కూడా మాకు తెలియదు. కానీ అవ్వాలది, దానికోసం ఏం చేయాలంటే అది చేయాలి అంతే. అలా కొన్ని లక్షల కోట్ల మంది చేసిన ఫలితమే ఇవాళ మనం చూస్తున్నాం. చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతూ నిర్మాణం చేసుకుంటూ ఆ వ్యవస్థని ఇప్పుడు పీస్ఫుల్గా చేయగలిగాం. ఏదో ఒక టైంలో ఎప్పుడైనా సరే ఈ ఒత్తిడి భరించలేని స్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఈ సంస్థ ఇవ్వదు. సంస్థలో ఒత్తిడి అనేది ఉండదు. అసలు సంతోషంగానే పనిచేస్తారు అందరూ. ఒకవేళ ఒత్తిడి ఉందనుకోండి, ఎవరు మిమ్మల్ని బలవంతం చేయరు. నువ్వు ఇవాళ రాకపోతే నీకేమైనా కట్టు ఉంటుందా జీతంలో? వస్తే ఇస్తారా, లేకపోతే లేదా? ఏం లేదు కదా, నా ఇచ్చ ప్రకారమే నేను వస్తాను. అలాంటప్పుడు ఎందుకు ఒత్తిడి ఉంటుంది? ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను కూడా అటు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇటువైపు సేవికా సమితి ఇద్దరు కూడా చూసి ఉన్నారు కదా. ఆ టైంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీకు ఏమైనా గుర్తుందా దానికి సంబంధించి? చాలా ఉన్నాయి. మా చిన్నాన్నగారు అరెస్ట్ అయ్యారు. కరపత్రాలు ఇవ్వాల్సి వచ్చేది ఎవరికో. ఆడవాళ్ళము ఏదో పేరెంట్ పేరు చెప్పుకొని మాట్లాడుకునేవాళ్ళము. పలానా చోటికి వెళ్ళి అందించాలి. సత్యాగ్రహాలు చేశారు సేవికా సమితి వాళ్ళు. మా అమ్మగారు సత్యాగ్రహం చేశారు. సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు, ఈ రహస్యంగా జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఎమర్జెన్సీలో మా అమ్మగారు ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చారు మీటింగ్ కోసమని. రహస్యంగా రావాలి. బాగా ఎక్కువ స్క్రూటినీ ఉంది, బాగా నిఘా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఆవిడ ఏదో సమాధానం చెప్పారు. మా తోటి కోడలు ఆడబొడుచు వాళ్ళ అమ్మాయి డెలివరీ, అక్కడికి వెళ్తున్నానని చెప్పొచ్చారు. అంటే అంతలాగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మరి వాళ్ళ పిల్లలమైనప్పుడు మాకు ఉంటుంది కదా, ఎలా వెళ్తున్నారు వీళ్ళు, అవన్నీ మేము చూసాం. కుటుంబంలో చూసాము, ఊళ్ళో చూసాము, ఎవరెవరిని దాచిపెట్టాలో చూసాము. ఇటువైపు పోలీసులు వస్తున్నారంటే అటు వెనకాల దాచిపెట్టడం చూసాము. దాంతోపాటు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి, పోవాలి. అది ఆ పోరాటంలో పాల్గొన్నాము. ఆ సమయంలో అలా కొంచెం పని చేసి వచ్చి సంతోషంగా చెప్పుకునేవాళ్ళం. ఇవాళ ఎవరికి కనిపించకుండా వెళ్ళి పని చేసి వచ్చాం. అది ఒక చాలా సంతోషమే ప్రతిదీ. నాకు ఇప్పుడు మీరు అడుగుతుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. భయపడలేదా మేము అని? భయపడలే. ఎందుకు అవ్వదు మరి? అంత ధైర్యం సంస్థే ఇచ్చింది. ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్లోనే ఉన్నారు? ఆర్ఎస్ఎస్ ఉన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ చదువులు వాళ్ళవి పూర్తి సమయం మాలాగా ఇవ్వలేకపోయినా కానీ అవసరమైనప్పుడు వచ్చి చేస్తారు. నీ అవసరం ఉందమ్మారా? ఇప్పుడు మా అమ్మాయే ఉంది, ఆమెకి టెక్నికల్గా ఏదో పని చేయాలి.
టెక్నికల్గా ఇది చేయాలమ్మా నువ్వు అని చెప్తే శర్వాణి నువ్వు రా అంటే చేసి పెట్టేస్తుంది. వాళ్ళని కోఆర్డినేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక్కళ్ళు చేసే పని కాదు, చిన్నగా భాగాలు చేసుకొని ఇంతమంది పని చేసేటప్పుడు చాలా తొందరగా అయిపోతుంది పని. దానివల్ల చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ కలిసి కూర్చొని పనిచేసే విధానము, ఒక ప్రణాళిక వేసుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేసే విధానమే శాఖలో నేర్పించేది. ఈ తరంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ముఖ్యంగా వివిధ సంస్కృతులు, విదేశాల నుంచి పూర్తిగా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకి ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. విచిత్రమైనటువంటి పరిస్థితులను కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఆడపిల్లలకి ముఖ్యంగా రాష్ట్రీయ సేవికా సమితి తరఫున మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మేము రాష్ట్రీయ సేవికా సమితి తరఫున రకరకాల ప్రోగ్రామ్స్ వేస్తాం. గర్ల్స్ కాలేజీకి వెళ్తాం, డిగ్రీ కాలేజీలకి, ఇంజనీరింగ్ కాలేజీలకి, ఇంటర్మీడియట్ కాలేజీలకి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం. మన అహల్యాబాయి త్రిశతాబ్ది జన్మదిన ఉత్సవాలు వచ్చాయి, అందరం కలిసి చేద్దాం అని అనుకొని ఒక 300 కాలేజీకి వెళ్ళాం. అక్కడ అమ్మాయిలతోటి మాట్లాడాం. మనం అహల్యాబాయి లాగా వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవాలి, మన దగ్గర అంత శక్తి ఉంది, ఏదైనా సాధించగలుగుతాము అనే ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ అని అంటారు చూడండి, అలా పెట్టుకొని కూడా వెళ్తున్నాం, కాలేజీలకు వెళ్తాం. మన దసరా ఉత్సవాలప్పుడు కూడా కాలేజీలకు వెళ్ళాం. మీరు చెప్పినట్టుగా పాశ్చాత్య సంస్కృతి వైపు మారిపోయి బ్యాడ్ అని మనం అనుకుంటున్నాము, మంచి జరగట్లేదు అనుకుంటున్నాము, దానికి అంతకన్నా ఎక్కువ మంచి కూడా జరుగుతుంది. సేవికా సమితికి వచ్చే యువతుల సంఖ్య పెరిగింది బాగా. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఐటీ శాఖ అని ఉంది వేరే సేవికా సమితికి. ఈ ప్రపంచీకరణలో భాగంగా డబ్బు ఎట్లాగైతే వస్తుందో అట్లాగే దాంతోపాటు ఆ ప్రపంచీకరణ తాలూకు ఫలితాలంటే వాళ్ళ విదేశీ వ్యవస్థలు, లేకపోతే వాళ్ళ యొక్క వ్యవహార శైలి అదంతా ఇక్కడ కూడా పెరిగిపోతుంది. ముఖ్యంగా బాలికల్లో, యువతలో చాలా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి అది ఉంది. ఇప్పుడు అదే చెప్తున్నది. ఇప్పుడు డాక్టర్ జీ ఆలోచించిందే అది. ఇలా ఇప్పుడే మనం ఇంగ్లీష్ చదువులు అని వెళ్ళాలని ఇలాంటివి వస్తున్నాయి, రాను ఇంకా వస్తే ఎటువైపు వెళ్ళిపోతుంది సమాజం. అలా వెళ్లకుండా ఉండాలని ఆలోచించే కదా ఇదంతా పెట్టింది. ఇప్పుడు ఈ ప్రభావం వల్ల మీకు ఎంతమంది అలా అనిపిస్తున్నారో ఆ ఐటీ రంగంలోంచే మళ్ళీ మాకు కావాల్సిన సేవికలు కూడా వస్తున్నారు. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అంటే మనం వెళ్ళి చెబితే, అంటే ఒక దురదృష్టం ఏంటంటేనండి, మన విద్యా విధానంలో ఎక్కడ ఏ క్లాస్ నుంచి కూడా ఒక సంస్కారం అనేది నేర్పించలేదు. జస్ట్ బుకిష్ నాలెడ్జే. ఆ బుకిష్ నాలెడ్జ్కి పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆటలు లేవు, పాటలు లేవు, డ్రామాలు లేవు. ఎంతసేపటికి మార్కులు 90% వచ్చాయా, 95% పేరెంట్స్, స్కూల్స్, గవర్నమెంట్. ఆ విద్యా విధానంలో కనుక మార్పు వస్తే మీరు అనుకున్నవి ఇవేమి ఉండవు. అట్లీస్ట్ 12th క్లాస్ వరకు విలువలతో కూడిన విద్య ఉంటే కనుక, విలువలు అంటే ఉపన్యాసం చెప్తే కాదండి, వాళ్ళ చేతి చేయించాలి. అది రాష్ట్ర సేవికా సమితి, ఆర్ఎస్ఎస్ ప్రూవ్ చేసి ప్రతిరోజు ఒక ఆట రూపంలో, ఒక పాట రూపంలో, ఒక డ్యాన్స్ రూపంలో, ఒక కలిసి వ్యాయామం చేయడం రూపంలో ఇవన్నీ సంస్కారాలు నేర్పించారు కదా. ఇలా నేర్పిస్తే, స్కూళ్ళలోనే అలా నేర్పిస్తే కనుక ఏమవుతుంది? ఇంకా ఇలాంటి సమాజం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఆ మార్పు కోసమే ప్రయత్నం జరుగుతోంది. స్కూళ్ళల్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అనేది కూడా జరుగుతుంది. అది వస్తే ఏ మార్పు జరిగినానండి తొందరగా కనిపించదు మనకి. మంచి మార్పు అసలు కనిపించదు. మా చిన్నప్పుడు సినిమా హాల్కి వెళ్తే సిగరెట్లు కలిసేవాళ్ళు, బస్సు ఎక్కితే, ట్రైన్ ఎక్కితే, బస్ స్టాండ్లో ఎక్కడైనా గుంపులు. ఇప్పుడు కనిపిస్తుందా? నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు పట్టింది ఈ మార్పు రావడానికి సమాజంలో. చిన్న మార్పే వచ్చింది కదా. అలా ప్రయత్నం చేస్తే వస్తుంది. ఆ ధైర్యమే సేవికా సమితికి ఉంది, సంఘానికి ఉంది. అంటే మేము పని చేస్తున్న విధానంలో, సంకల్పం తీసుకున్న విధానంలో వస్తుంది, ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఉండదు. అప్పటిదాకా వర్క్ చేస్తూ ఉండాలి అంతే, నిరంతరం చేస్తూ ఉండాలి. నేను చేస్తాను, నా తర్వాత ఇంకో తరం వస్తుంది. అందుకే కదా వాళ్ళు ఒక మనిషిని పెట్టలేదు గురువుగా, ఒక భగవద్వజాన్ని పెట్టుకున్నారు. మనుషులు మారిపోతూ ఉంటాయి, భగవద్వజన లక్షణాలు మారవు, అవే అందుతూ ఉంటాయి తర్వాత. అలా దానివల్ల ఏమవుతుంది, సమాజంలో ఒక మార్పు వస్తుంది, కానీ కనిపించట్లే. ఆ కనిపించే మార్పు మీకు ఎక్కడ కనిపించింది? రామాలయం కట్టడానికి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, గొడవలు జరిగిపోతాయి అన్నారు. ఒక్క గొడవ జరిగింది ఎక్కడైనా? సమాజం ఎంత అర్థం చేసుకుంది? అంటే ఈ సంఘం చెప్తున్న మాటలు సమాజానికి ఎంత అర్థమయ్యాయి? సేవికా సమితి చెప్తున్న మాటలు ఎంత అర్థమయ్యాయి? మనం గొడవ చేయొద్దు, ఇన్నాళ్ళు కష్టపడ్డాము,
వచ్చింది ఇప్పుడు. ఏదో విజయం సాధించడం కాదు, ఎవరినో తూలనాడొద్దు, బతుకుదాం కలిసి, అంతే. ప్రైమ్ మినిస్టర్ అదే చెప్పారు కదా, ఒక స్వయంసేవకుగా అదే చెప్పారు ఆయన. ఆయన ఏం మాట్లాడినా మాకు స్వయంసేవకే కనిపిస్తారు. అందుకనే ఇవాళ ఆర్ఎస్ఎస్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, చాలా విలువైనటువంటి విషయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు మీకు. రాష్ట్రీయ సేవికా సమితి నుంచి నాగశ్రీ గారు చెప్పినటువంటి అనేక విషయాలు, సేవికా సమితి ఎలా ముందుకెళ్తోంది, ఎలా మోటివేట్ అవుతోంది, ఎలా మోటివేట్ చేస్తోంది, సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎలా చైతన్యవంతంగా మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, తదితర విషయాలన్నీ కూడా ఆవిడ చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ల ఈ ప్రస్థానం ఏదైతే ఉందో దాంట్లో సేవికా సమితి భాగస్వామ్యం కూడా చాలా ఉంది. త్వరలో వాళ్ళు కూడా 100 సంవత్సరాల యొక్క సేవికా సమితి ప్రస్థానాన్ని కూడా వాళ్ళు కూడా పూర్తి చేయబోతున్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, మనమంతా ఒక్కటే అని చెప్పడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కృషి, ప్రయత్నం, ఇదంతా కూడా భారత జాతికి, భారతదేశానికి ఓ మహత్తరమైనటువంటి దిశని, దశని కలిగిస్తున్నాయంటే అందులో ఎటువంటి సందేహము లేదు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్కారం.